నమస్తే వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కే కృష్ణాపుర గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.61 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని, జిల్లాలో సామాజిక పెన్షన్ల కోసం 117 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గజపతి నగర నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. అది 3 లైన్స్ ఇప్పుడు ఏమైంది? మన ప్రభుత్వం 5,000 మద్రాస్ వెళ్ళిపోయారమ్మా. మోడల్ అందరూ అక్కడ ఎప్పటి నుంచి అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి స్త్రీశక్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శివాలయం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించి సభా వేదిక చేరుకున్నారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, 4 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మహిళా సోదరి మనకి చెప్తే 100 మంది మహిళా సోదరి మనకు ఆ సందేశం వెళ్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సంక్షేమ పథకాల వరకే మనం పరిమితం అవుతూ ఉన్నాం. రేపు రామారావు గారు ఎన్నో పథకాలు ఉన్నాయని ప్రధానంగా ఎంత చెప్పారు. ముందుగా నేను తెలుసుకోవాల్సింది మన ఆరాధ్య దైవం, పేదల పెళ్లి ఎన్టీ రామారావు గారిని. ఎందుకంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక మహిళ దేశ ప్రధాని కాగలిగింది. సుమారు 8-9 సంవత్సరాలు ఆవిడ ప్రధానిగా ఉంది. అప్పటికే 4-3 మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినారు. ఒరిస్సా నందిని సత్పతి కానీ, మార్కెట్ అలవా కానీ, జయలలిత కానీ చాలామంది మహిళా సోదరిమణులు ముఖ్యమంత్రి కూడా అయినారు. కానీ మొట్టమొదటిసారిగా మా ఇంటి ఆడపడుచు అనే పదం వచ్చింది అన్నగారి నోట్లోంచి. వరంగల్ జిల్లా నరసంపేట జిల్లా ఆసుపత్రిలో పూర్తి స్థాయి అవుట్ పేషెంట్ ఎమర్జెన్సీ సేవలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ ప్రత్యేకంగా ప్రారంభించి మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభమైన ఈ సేవల ద్వారా ప్రజలకు మరింత వేగంగా, సులభంగా చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు. అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమైన ఈ ఎమర్జెన్సీ విభాగం ద్వారా ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా 24 గంటల పాటు నిపుణుల వైద్య సాయం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్యాజువాలిటీ పేషెంట్ రాగానే ఈ క్యాజువాలిటీలో మెడికల్ ఆఫీసర్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. Sir,
తీసుకుపోయారు. అక్కడికి వెళ్తే ఇక్కడ కాదు కొత్త హాస్పిటల్ వచ్చిన ఏమంటే రెస్పాండ్ అయ్యారు మంచిగానే. కూర్చోబెట్టి బీపీ చెకప్ అని చూసిళ్ళు, బెడ్ మీద రెస్ట్ చేసుకో వస్తామని చెప్పిన. మాది అమీనాబాద్ శంకరం తండ. ఈ వచ్చి రాగానే అంబులెన్స్ దిగంగానే డాక్టర్ సార్లు మంచిగానే పండించుకుంటారు, మంచిగానే చూస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మా ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుందని చూస్తాను సార్. మా అవస్థ బాగా అయింది. మా భార్యకు రాత్రి గోకుళ్ళు వేసింది సార్. మూత్రం టోటల్ గా మూత్రం బంద్ అయింది. అయితే 2 బాటిల్స్ నీళ్ళు దాపించడం వల్ల కొద్దిగా సాఫ్ అయింది మూత్రం. మంట ఇప్పటికీ మంట అంటే అంబులెన్స్ లో వచ్చిండు, టాబ్లెట్ సూది వేసిండు. ప్రస్తుతానికి అయితే వచ్చిండు, చూస్తాను. ఇప్పుడు రాగానే అయితే మాత్రం మంచిగా చూసుకుంటాను సార్. మంచిగా హాస్పిటల్ ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది సార్. హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది, మంచిగా చూస్తాను. రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంది, చూస్తాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లిలో గణేష్ నిమజ్జన వేడుకల్లో శనివారం రాత్రి అపశృతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి జన సమూహంలోకి దూసుకువెళ్లడంతో మారుతి అనే వ్యక్తి మీద మృతి చెందగా మరొక 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మంత్రి సవిత బాధితులను పరామర్శించి మృతి చెందిన కుటుంబానికి ఇన్సూరెన్స్ తో పాటుగా ప్రభుత్వ సాయం అందిస్తామని, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి సవిత. చూసారు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు బాగుందా? మీరు అడ్మిట్ అయ్యి నిమజ్జనంలో ఒక అవాంతరం జరిగింది, అపశృతి జరిగింది. మరి జరగకూడదని ఆ డీజే సౌండ్లలో మరి క్రౌడ్ ఎక్కువ ఉండటంలో, ఎక్కువ ఉండటంతో కంట్రోల్ చేయలేకపోవడంతో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్లో మారుతి అనే అబ్బాయి కూడా చనిపోయారు. మిగతా వారు కూడా 4 హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళకు కూడా చికిత్స పొందుతారు. వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్. మరి ఇది జరగకూడదు. మరి అందుకే వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వచ్చాం. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి జాగ్రత్తలు కూడా తీసుకుంటామని కూడా బాధిత కుటుంబానికి ఖచ్చితంగా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఏదో వచ్చిన అవకాశం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు కూడా ఉంది అబ్బాయికి. ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఖచ్చితంగా సహకారం అందిస్తూ పిల్లవాడిని కూడా హాస్టల్లో చేర్చాలన్నారు. ఖచ్చితంగా హాస్టల్లో కూడా చేర్పించి ఇప్పుడు మట్టి ఖర్చులు కూడా మరో 2 రోజుల్లో హిందూపురంలో భారీగా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకున్నాం. ఆల్రెడీ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేశాం. ఖచ్చితంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం కారణంగా టాటా మ్యాజిక్ వాహనాల ఓనర్లు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పాత బస్ స్టాండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకున్న వారు ఉపాధి సమస్యల పరిష్కారం కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణ బస్సులోనే కాక తమ వాహనాల్లో కూడా అమలు చేయాలని నినాదాలు చేశారు. ఐఎఫ్క్యూ రాష్ట్ర కార్యదర్శి కె పొలారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించగా, యూనియన్ నాయకుడు బద్దా వెంకటరావు టాటా మ్యాజిక్ వాహనాలను రక్షించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందే మేము కుటుంబ ప్రభుత్వానికి లభించాము. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు, క్యాబ్ కార్మికులు, టాటా మ్యాజిక్ కార్మికులు నష్టపోతారు, ఉపాధి కోల్పోతారు. ప్రత్యామ్నాయం మీరు ఆలోచించాలని చెప్పి ముందే వివరించాం. ఆటో సంఘాలతో చర్చించాలని మేము కోరాం. కానీ ఈ రోజు వరకు 16 నెలలు గడిచిన ఏ సంఘంతో చర్చించలేదు. ఫ్రీ బస్ పెట్టే సందర్భంగా, బస్ పథకం పెట్టే సందర్భంగా ఆటో మోటార్ సంఘాలతో చర్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కనీసం చర్చించలేదు. ఆ సందర్భంగా 15వ తారీఖున హామీతో పాటు మాకు కూడా హామీ ఇస్తారు, అమలు చేస్తారు అనుకున్నాం. కానీ మమ్మల్ని మోసం చేశారు. 16 నెలలు గడుతున్నా మాకు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా ఈ రోజు ఫ్రీ బస్ పేరుతో అందరూ ఉపాధి కోల్పోయే రకం చేశారు, నష్టపరిచారు, మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మీరు హామీ ఇచ్చారు, మేము కోరలా. మీరే ప్రతి వర్కర్కి, ప్రతి డ్రైవర్కి 15,000 చేస్తామని చెప్పి అన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదే రకంగా జీవన నెంబర్ రద్దు చేస్తా ఉన్నారు. ఇలాంటి హామీలు మీరు ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈరోజు మీ మేనిఫెస్టో మీరు అమలు చేయట్లా.
అమలు చేయకపోక ఈ రోజు మమ్మల్ని రోడ్డు పడేశారు. వాళ్ళు రోడ్డు ఎక్కామనే కారణం ఈ ప్రభుత్వం. ఇది సరైనది కాదు. మీరు మాకు ఇచ్చిన హామీలు అమలు చేయటం కాదు, ఈ రోజు ఉపాధి కోల్పోయాం. మిత్రులు చెప్తా ఉన్నారు, డ్రైవర్లు చెప్తా ఉన్నారు. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. వరి నాటు వేసి 2 నెలలవుతుంది, కానీ యూరియా అందక వ్యవసాయం వారం వణుకుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు తిరిగి వెళ్లేది లేదని ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకి నిర్ధారించడానికి ప్రయత్నించినప్పటికీ రైతులు వినడం లేదు. రాస్తారోకో కారణంగా రోడ్డు వాహనాల గుండా రాకుండా నిలిచిపోయింది. అమ్ముకోని నువ్వు రాబామా ఇలా అని పిల్లలతో నా పిల్లలు బస్కి రాలేదు. రోజు వచ్చేలా కూర్చుంటుందా నీరు రావాలా? పిల్లెత్తుకొస్తుందా? నీరెందుకు రావద్దు? బస్కి రాలో కేసీఆర్ కుల బంగారం ఇస్తారని మార్పు ఓట్ చేసుకున్నారు. నువ్వు ఎప్పటికి తిరగాలా? ఇప్పుడు 2 నెలల నాటువాడి రేపు అయితే పొట్టకొస్తాయి. పొట్టకొచ్చినాక మేము పోతే సావా? లైన్ 15 రోజుల శనివారం బస్తా ఇయ్యలే. పొద్దుగాల 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు పోతున్నాం. వాళ్ళేమంటారు ఎప్పుడు వస్తుందో అమ్మా, ఎందుకు కూర్చుంటారు ఈడ మాకు తెలియదు, ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఎలా కొడతారు. ఇప్పుడు నాటేసి నెల అయింది, పిండి బస్తా లేదు, పొలాలకు వరి ఎట్లా పడుతుంది మాకు? ఇట్లా ఇప్పుడు ఇంత తిప్పలు మాకు అప్పుడు చెప్పండి అందరికీ సమానం. ఎవరు మాధవరెడ్డి గెలిచినప్పుడు మంచిగా ఉండాలా, సువర్రెడ్డి గెలిచినప్పుడు మంచిగా ఉండాలా? సువర్రెడ్డి గెలిచినప్పుడు మంచిగా ఉండాలి. ఎందుకు రావు? అటు చంద్రపేట నెలవెల్లి పోతాయి. మరి విజయనగరం జిల్లా గజపతి నగరంలో సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తక్కువ ధరకే నిరుపేదలకు అల్పాహారం భోజనం అందించేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గజపతి నగర మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గోపాలరాజు, టీడీపీ నేతలు ప్రదీప్ కుమార్, సొసైటీ అధ్యక్షుడు లెంగ బంగారు నాయుడు, కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవకు ఈ ఉపక్రమం కీలకమని మంత్రి పేర్కొన్నారు. బౌండరీ వస్తుంది. అమ్మా ఎవరు చేతికి అనుకోకండి, చేతికి అనుకోకండి కొంచెం. ఓం సంయమే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ల శనిభ్యస్తరాహవే కేతమే నమః కర్కోటకస్య నాగస్య అమ్మ ఎవరు చేతికి అనుకోకండి. నవధాన్యాలు ఒకళ్ళ 3 సార్లు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలంలోని అడమిల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు అడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు చేతుల మీదుగా అర్హులైన గ్రామవాసులకు పెన్షన్లు అందజేయబడినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు, చింతలపూడి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు జుజ్జూరి బాబ్జీ, తుమ్మల ఆనందరావు, ఎన్ భుజంగారావు, ఎం రామ్మోహనరావు, ఎన్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా ఎప్పుడు ఆపలేదుగా
ఇప్పుడు ఆపలేదు కదా, ఇస్తానే ఉన్నారుగా. ఇది వరకు 3,000 ఇచ్చేవారు. తర్వాత ఈ చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నారు. 6,000 రూపాయలు ప్రతి నెల వస్తానే ఉన్నాయి. అవును కదా? సరే వెళ్ళొస్తాం. చూడమ్మా, ఎప్పుడు ఆపలేదుగా, ఎప్పుడు ఆపలేదు కదా, ఇస్తానే ఉన్నారుగా. ఇది వరకు 3,000 ఇచ్చేవారు. తర్వాత చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి 6,000 రూపాయలు ఇస్తున్నారు. 6,000 రూపాయలు ప్రతి నెల వస్తానే ఉన్నాయి. అవును కదా? సరే వెళ్ళొస్తాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో డెంకాడ మండలం పెద్దతాడివాడ పీబీఆర్ ఫంక్షన్ హాల్లో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షులు కిమ్మిడి నాగార్జున, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, టీడీపీ నేతలు, మండల అధ్యక్షులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ఆ అప్పులకి వడ్డీలు కడుతూ మరి ఇప్పుడు ఇచ్చిన హామీ ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది. ఆ విధంగా ఈ సూపర్ 6 కాకుండా మరి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మరి ఏవైతే సూపర్ 6 కాకుండా చేసిన కార్యక్రమాలు ఉన్నాయంటే విశాఖ ఉక్కు కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, ఇది ఈ కార్యక్రమాలు ఏవైతే ఈ జాబ్ క్యాలెండర్ గత ప్రభుత్వంలో చెప్పారు. ప్రతి జనవరి నెలలో 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక్క ఉద్యోగం పాపం ఇచ్చిన పాపానికి పోలేదు. కానీ ఇప్పుడు వచ్చిన తరువునే డిఎస్సీ పెట్టారు. చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి. మనకు తెలిసిన గ్రామాలు చాలా మందికి మ్యాథ్స్ ఉద్యోగాలు వచ్చాయి ఈ మధ్య. అదేవిధంగా పోలీస్ సెలక్షన్స్ కూడా చాలా మంది తీసుకోవడం జరిగింది. మరి ఇంకా చాలా కంపెనీలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం నాయకులకి వాటాలు ఇవ్వాలనే భయంతో బయటకు పోయిన కంపెనీలన్నీ కూడా ఈరోజు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు కల్పిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే దాన్ని సుమారు అప్పుడే దగ్గరలో 2 లక్షల మంది చేరిపోయే పరిస్థితి కూడా ఉన్నది. 1 సంవత్సరం దాకా ముందే ఈ విధంగా ప్రభుత్వం. బాపట్లలో స్వామీజీ శివస్వామి చెప్పారు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి, కానీ బాపట్ల సూర్యలంక బీచ్ ను గోవా బీచ్ మాదిరిగానే చేయొద్దన్నారు. మహిళలు అసభ్యకరంగా దుస్తులు ధరించేలా చేసే ప్రయత్నాలు ఆమోదించలేమని స్వామీజీలు సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం చేర్పులు చేస్తామన్నప్పటికీ సాంప్రదాయ ఆధ్యాత్మిక విలువలను ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో స్వామీజీ సంఘాల తరపున మాట్లాడతామన్నారు. మేము చేసే చిన్న విన్నపము, సూచన, పర్యాటక రంగాన్ని విస్తరించండి, కానీ మానవతా విలువలని, సంస్కృతి సాంప్రదాయ విలువలని పరిరక్షించవలసిన ప్రభుత్వాలే. మరి బికినీలు వేసుకుని అర్ధనగరంగా బీచ్లు ఏర్పాటు చేస్తే ఇప్పటికే తాగుమూతులు తయారయ్యే ప్రతి ఒక్క గ్రామాల్లోనూ, ప్రతి ఇంట్లోనూ అన్నం తిండా కొండల బద్దలవుతున్నాయి. బార్ షాపులకు లైన్ కడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధకి గురవుతున్నాం మేమందరం. మరి మీరందరూ గోవాలాంటి బీచ్లు ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తాము. మా యొక్క స్వామీజీల వ్యవస్థ తరపున బీచ్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, ఒక సాంప్రదాయమైన మేళవింపు ఉండాలి. అలాగే ఇచ్చేసిన వారికి వినోద కేంద్రంగా ఉండటం పర్లేదు, కానీ ఈ విధంగా గోవా అంటే అసలు గోవాని తలుచుకోగానే ఒకరొకరిని ఎస్పైర్ వాతావరణం ఏర్పడిపోతున్న మనుషుల్లో. అటువంటిది మరి మన భావప్రియ ఖ్యాతి మించిన బాపట్ల బీచ్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో మేము ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతాము, వారికి సరైన వివరణ ఇస్తాము. అంతగా కనుక వారికి స్పందన లేకపోతే చట్ట ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో అలా ముందుకు వెళ్తాము. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో నాగార్జునారెడ్డి ప్రజా ప్రయోజనాల ముసుగులు, అక్రమ వసూలు, పిటిషన్లతో వేధింపులు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రవాణా, రియల్ ఎస్టేట్ నుంచి మహిళల దాడుల వరకు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారని బాధితులు కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశారు. అధికారులు సమగ్ర విచారణ జరపకుంటే సమస్యను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు.
స్లాగలు వదిలేండి, స్లాగలు వదిలే బయట చెప్పు. చీరాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మా యానాది సంఘాల తరఫున కూడా నేను కోరుకుంటాను సార్. అయితే ఈ నాయుడు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి గతంలో కూడా మా కాలువ కట్ట మీద ఇళ్ళు పడగొట్టినప్పుడు వచ్చి మమ్మల్ని కూడా బెదిరించి ఎవరు చేయమన్నాడు అట్టు చేయమని మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది. న్యాయం చేయమని అడిగే విధంగా అతను పనిచేయడు సార్. తనకి లాభం ఉంటే తప్ప ఏది కూడా పనిచేయడు. ఇది ఒక పబ్లిక్ అనుకుంటుంటే నేను కూడా విన్నాను ప్రత్యక్షంగా. ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ గగ్గోలు పెడుతున్నారంటే తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తను అర్జీలు పూర్వకంగా అధికారులకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మేము చెప్పేది ఏంటంటే తను ఇచ్చినటువంటి ఈ యొక్క బాయ్కాట్ నాగార్జున రెడ్డి అనే నినాదాలతో ఇక్కడ మా యూత్ అంతా కూడా వచ్చి ఇక్కడ గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేసి తను చేస్తున్నటువంటి విధి విధానాలు, అతను చేస్తున్నటువంటి వర్క్ ఏంటో తన మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఆ యానాది సంఘాల తరఫున కూడా మేము తెలియజేసుకుంటున్నాం. చీరాల్లో ప్రశాంతంగా ఇప్పుడు గుంటలో మెట్లు పూడ్చుకుంటూ సక్కమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మాలకొండయ్య గారు ఎమ్మెల్యే గారికి కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి చెడు అర్జీలు ఇచ్చి డిపార్ట్మెంట్ వారిని తప్పుదో పట్టిస్తూ వేటపాలెం మండలంలో కూడా ప్రతి ఒక్క అధికారి ఈ రోజుకి కూడా అమలాపురం నియోజకవర్గంలో దివంగత శాసనసభ్యులు కూడిపూడి చిట్టబ్బాయి జయంతి ఘనంగా నిర్వహించబడింది. ఇక కూడిపూడి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాల చిట్టబ్బాయి అందరినీ కలుపుకొలిసి చేసిందంటూ నాయకత్వ ఘనత మరోలేనిదని గుర్తు చేశారు. పేనిపే శ్రీకాంత్, జకంపూడి విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని పాల్గొన్నారు. ఓసీలుగా వస్తారనేటు మాట ఏదైతే చెప్పారో దాని మీద ఇమీడియట్ గా మరి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ మిత్రులంతా కూడా మెమరాండం ఇచ్చినా దాని మీద ఎటువంటి స్పందన లేదు. మరి ఈ ప్రాంతం నుంచే మంత్రి గారు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారో తెలియదు. వారు ఇమీడియట్ గా మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాడతారో ఏం మాడతారో తెలియదు, కానీ ఇమీడియట్ గా మరి వారు బీసీలోకి వస్తారనేటువంటి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక రెండోది, ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ సంపద పెరిగిందే తప్ప ఈ రాష్ట్రంలో వేరే ఎవరి సంపద పెరగల, కానీ ఏదో స్త్రీ శక్తి అనో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని అందరినీ కూడా కలుపుగొలుపుగా తీసుకుని వెళ్ళి ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి మా యొక్క రిజర్వేషన్ ఎడల ఆయనకి తెలియజేసి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు, దాన్ని పరిష్కరించేదానికి ఆయన ఎక్కువ చొరవ చూపించేవాడు. ఈ విషయంలో మాత్రం ఆయన లేని లోటు మరి మాకు సుస్పష్టంగా కనపడతా ఉంది. మరి ఈ రోజున ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాల పరిధిలో అమలాపురంలో లా అండ్ ఆర్డర్ 3 పువ్వులు 6 కాయలుగా చలమని అయింది. ఆ తర్వాత మరీ కూడా లా అండ్ ఆర్డర్ విచ్చలవిడితనంగా అయిపోయింది. మరి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఆయన శాసనసభ్యుడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలాపురంలో చరిత్రలో కుడిపూడి చిట్టబ్బాయి గారు ముందు, కుడిపూడి చిట్టబ్బాయి గారు వెనక అని తప్పకుండా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఆయనకి ఘన నిర్వహణలు అర్పించుకోవడానికి ఈ రోజు గన్నవరం నియోజకవర్గం, ముమ్మడివరం నియోజకవర్గం, అదేవిధంగా కోనసీమ ప్రాంతం నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలు ఈ రోజు రావడం జరిగింది. ఇది ఆయన రాజకీయాల్లో నిబద్ధతకు, నైతిక విలువలకు ఆయన నడుచుకున్న విధానానికి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని 21.05 ఎకరాల భూమిని ఆక్రమించి దౌర్జన్యంగా పంటలు కొనసాగిస్తున్నారు. కౌడికి గోవిందు, తిప్పయ్య, ఎర్రిస్వామి తదితర వైఎస్ఆర్సీపీ నేతలు ఉరవకొండ ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ఎస్పీ వెంకట్ వెంటనే స్పందించి న్యాయం చేయాలంటూ ధృవీకరణ పత్రాలు ఉన్నత రెవెన్యూ అధికారులకు అందించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడికి గోవిందు, కురబా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ తిప్పయ్య, వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీ విడపనకల్లు తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యంగా పోయి ఇతను వేసినారు. మమ్మల్ని ఈ ఆఫీసర్లు చుట్టూ తిరిగినా కానీ పట్టించుకోకుండా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మేము మా పరిస్థితి ఏమి అనేది మాకు అర్థం కాలే. కోర్టు నుండి స్టే అని తెచ్చినాము. ఇది ఇబ్బందికల్ల మండలము, ఏర్పడిపల్లము, జనార్దనపల్లి దగ్గర ఉండే ల్యాండ్. అది జనార్దనపల్లిలో దీన్ని అర్థం చేస్తున్నారు అన్నమాట. కానీ ధిక్కారిస్తున్నారు.
ఎస్ఐతో నుండి సిఐతో నుండి మమ్మల్ని దీన్ని ఎంటర్ కానివ్వకుండా అడ్డుకుంటున్నారు, చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మా పేరు వైసీపీలో ఉండింది దానికోసమే ఇవన్నీ మా అల్లన్న కానీ ఇబ్బంది పెడుతున్నారు. మాకు న్యాయం చేయాలా, తగిన న్యాయం చేయాలని మీరు కోరుతున్నాం. ఇప్పుడు తుంగల్ మండలం వేలపమడగపురంలో ఉన్నటువంటి ల్యాండ్ కుర్వ గోయిందో, మా కార్పొరేషన్ కుర్వ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అయినట్టు గోయిందో వాళ్ళ అల్లుడు కొన్నాడు అక్కడ 21 ఎకరా. ఆ భూమిని దౌర్జన్యంగా జనార్దనపల్లిలో వాళ్ళ గ్రామస్తులు అగ్రవర్ణాలు దౌర్జన్యంగా విత్తనం వేసి దాంట్లోకి రాకుండా చేస్తున్నారు. శాతమంటాడు ఇద్దరు న్యాయం చేయకుండా దాని మీద ఆయన ఎస్పీ దాకా పోయినాడు, డిఎస్పీకి అందరి దగ్గర నుంచి. ఆయన కూడా ఏం న్యాయం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బలహీన వర్గాలకి. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలకు అధికారులు వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశంలో కలెక్టర్ సూచించినట్లుగా ప్రతి సమస్యను సమయానుసారం పరిష్కరించడం, ప్రజలకు సౌకర్యం కల్పించడం అవసరమని ఆదేశించారు. వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్. ఓకే అది కలెక్టరేట్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పారంట. ఇది మొత్తం అందరికి ఇస్తాం మనం. కలెక్టరేట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంట్లో కూడా చెప్పండి సార్. ఇంట్లో నువ్వు కూడా పెడతావు. అమలాపురం కోనసీమలో అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాలుర హాస్టల్లో విద్యార్థులు అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తల్లిదండ్రులు చైర్మన్ వీరా భారత్ ఆధ్వర్యంలో వారు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వంట అలాగే బాత్రూమ్ సెక్యూరిటీ సమస్యలు, ప్రిన్సిపల్ వార్డెన్లు లేని కారణంగా బాలురు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదని వారు గుర్తు చేశారు. అండి, నా పేరు తిన్నేటి బాబురావు. మా అబ్బాయిలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాయ్స్ లో చదువుతున్నారు. అయితే అక్కడ సమస్యల వలయం చాలా చుట్టుకుని ఉంది. అక్కడ పిల్లల యొక్క వసతుల విషయంలో, భోజన విషయంలో, మరి ఆ యొక్క డార్మిటరీల విషయంలో కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. మరి సెక్యూరిటీ పనులు కూడా స్కూల్ పిల్లలు చేసుకుంటున్నారు. అక్కడ వంటల విషయాలు, వంటల శాలలో కూడా ఆ గిన్నెలు మోయడం, గిన్నెలు లాగడం. నమస్కారం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి గోడి అలవరం మండలం గురుకుల పాఠశాల యాజ్ పేరెంట్స్ గా మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చాము. మా పిల్లల విషయం చాలా ఇబ్బందిగా ఉంది. అందరి పిల్లలు కూడా సరైన వసతులు లేక ఎంతో ఆందోళన చెందుతున్నారు. సరైన ఫుడ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాయ్స్ చైర్మన్ గా మాట్లాడుతూ ఉన్నాను. గోడి బాయ్స్ హాస్టల్ గురుకుల ఎంతో ఆందోళనలో ఉన్నది. ఇది ఎంతో ముసుగులోనే ఒక 2 సంవత్సరాల నుంచి ముసుగులోనే ఉన్నది. ఈ ప్రిన్సిపాల్
స్థానిక ప్రిన్సిపల్ పర్మిట్ ఆయన లేకపోవటం వల్ల ఇది జరుగుతున్నది. ఏంటంటే ఇక్కడ పిల్లలు వాటర్ లేక సంపుల దగ్గర వచ్చి ఎంతో వేదనలతో స్నానాలు చేస్తున్నారు. అదేవిధంగా కిచెన్లో పిల్లలే పనులు చేసుకుని ఉన్నారు. అదేవిధంగా డార్మెంట్ పిల్లలే క్లీన్ చేసుకుని పిల్లలే ఉన్నారు. గవర్నమెంట్ లో ఒక వాటర్ సౌకర్యం కానీ లేదు. ఇవే బిల్స్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవర్ టీవీ తెలుగు న్యూస్.